హలో నమస్తే అండి. ఇవి సబ్బీంతో నేను తిలకం తయారు చేస్తున్నాను. ఇవి మీది ఎంతైనా కొలత తీసుకోండి. ఇవి సబ్బీం బాగా ఏపల్ల పొయ్యి మీద పెట్టి బాండ్లు తీసుకొని ఏపల్ల. మీరు ఇది ఎంత ఏపినా కానీ ఇది కాదు, మెత్తగా కాదు, పొడి రాదు. అందుకే కొంచెం నల్లగా ఎంతైనా వేపుకోవాలా. చూడండి అంత అయింది. ఇప్పుడు ఇది ఏం చేయాలా, సింపుల్గా ఒక అగ్గిపుల్ల తీసుకొని దాంట్లోకి వేసేసేయాలి. వేస్తే అదంతా అంటుకునేస్తుంది. అంతా చూడండి అట్లా అగ్గి వచ్చినట్లయితుంది. అది అంటుంటుంది కదా సబ్బీము, అంతా కాలిపోతుంది. కొంచెం కానీ ఇది ఉండలేదు. చూడండి అంతా అట్లా బూడిదైపోయింది. సబ్బీం బూడిది. చల్లగైనాక చల్లగా చేయాలి. ఇది అయినాక ఒకటి రాయి తీసుకొని ఇట్లా పొడి చేసుకోవాలి. ఆ బూడిదంతా పొడి చేసుకోవాలి. తిలకం కావాలా అంటే పొడి చూడండి అట్లా అయింది. ఈజీగా అయిపోతుంది అది. దానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేదాని ఉంటే తిలకము అంటుతో బాగుంటుంది. బిరినా ఇది అయ్యలేదు. ఇదంతా ఇట్లా కలిపినాను. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టినాను. పెట్టి దీన్ని బాగా ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఆ బెల్లమును సబ్బీము పూర్తి అంతా బాగా గట్టిగా అవుతుంది. మనం సబ్బీం అంటేనే పాయసాలు అవి తింటాం. అయితే తిలకం కానీ బాగుంటుంది, బాగా షైనింగ్గా ఉంటుంది. చిన్నపిల్లలకి దిష్టి బొట్టు ఇది. మా అమ్మ చేస్తున్నది ఇది. చిన్నపిల్లలు బాలింతలు అయితేనే చిన్నపిల్లలకు ఈ దిష్టి బొట్టు అందరూ పెట్టుకోవచ్చు. ఇది చిప్పలోకి వేసి చిప్ప బాగుంటుంది. దాన్ని ఇట్లా చాదెక్కి చూడండి చిప్పులో పెడితే అంతా ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం నానల్ల. బిర్యానీ అంటే రాదు. కొంచెం నాన్నాక చూడండి ఎంత బాగా మనకి ఎంత కల అంతే బొట్టు తీసుకొని బొట్టు పెట్టచ్చు, దిష్టి బొట్టు. నమస్తే అండి.